పిల్లరా, కాకినాడలో జరిగిన సంఘటన. ఆమె భానుగుడి దగ్గర ఉంటారు వాళ్ళు. ఆమె ఒక రోజున విసిగిపోయి తన కుటుంబంలో చెలరేగుతున్న సమస్యలు, ఒక పక్క అనారోగ్యాలు, ఒక పక్క అప్పులు, ఒక పక్క భర్త ఏమో త్రాగుబోతూ, పిల్లలేమో చదువుకుంటున్నారు కానీ వారు ఫెయిల్యూర్ లైఫ్, అమ్మాయి ఏమో ఎవరినో ప్రేమించేసింది, అవేమీ తట్టుకోలేక ఎందుకు వచ్చిన బ్రతుకు, భర్త వలన సుఖం లేదు, పిల్లల వలన సుఖం లేదు, ఎవరూ నా మాట వింటలేదు, చచ్చిపోతే బెటర్ అనుకుని ఒక రోజున జీవితం మీద విరక్తి చెంది తనువు చాలించాలనుకుని వంతెన దగ్గరికి వచ్చేసింది. వంతెన దగ్గర పడిపోదాం అనుకుని ఇంకా వంతెన ఎక్కుతుంది, ఇలా పడిపోతుంది అన్నమాట. ఆ సమయంలో పక్క నుండి వెళ్ళిపోతున్న ఒక మేడం గారు, ఒక తల్లి పట్టుకుందాను. అమ్మా ఏంటి నువ్వు చేసే పని? అమ్మా నన్ను వదిలే, మీరెవరో నాకు తెలియదు, నన్ను వదిలేండి, నేను చచ్చిపోనివ్వండి, నేను చచ్చిపోతానంటుంది. వద్దమ్మా వద్దు, ఒక్క నిమిషం ఆలోచించు, అసలు ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? చచ్చిపోదు కానీ అసలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఏమైంది? అమ్మా నా భర్త పిచ్చి త్రాగుబోతు, చైనీస్ స్మోకర్, తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తాడు, ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు. నేను ఆ పని ఈ పని చేసుకుని పిల్లల్ని బతికించుకుంటూ ఆ పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే ఇంట్లో నన్ను అర్థం చేసుకోడు. నా కూతురేమో దారి తప్పింది, నా పిల్లలు ఎవరో కూడా నా మాటలో లేరు. ఇక నేను బ్రతకడం వేస్ట్ అనిపించింది, నేను చచ్చిపోతే మంచిదమ్మా, నన్ను వదిలేండి, నేను చచ్చిపోయిన తర్వాత నా సుఖంగా ఉంటానేమో, ఈ అరణ్యాన్ని నేను భరించలేను అని అంటూ ఉంటే అప్పుడు యేసుప్రభు గురించి చెప్పిందంట. అమ్మా నీకు ఒక శుభవార్త చెప్తాను, నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకు వెలుగిస్తాడు, నీకు మంచి రోజులు వస్తాయి, ప్రభువుని నమ్ముకో, ఆయన దగ్గరికి రా, నీ నోట్లో ఉల్లాసాన్ని ఇస్తాడు, సంగీతాలు పాడేటట్టు నేను చేస్తాడు, నిన్ను కస్తూరి పుష్పంలాగా మారుస్తాడమ్మా అంటే అప్పుడు ఆమె అంటుందంట, అమ్మా నిజంగా నీ దేవుడు త్రాగుబోతైన నా భర్తను మారుస్తాడా? ఖచ్చితంగా మారుస్తాడమ్మా. నా కూతురు మనసు మారుస్తాడా అని అడిగింది. తప్పకుండా మారుస్తాడమ్మా నా దేవుడు. నా కుటుంబాన్ని మరలా సరిచేస్తాడా? తప్పకుండా సరిచేస్తాడు. అయితే నాకు మంచి రోజులు వస్తాయా? తప్పకుండా వస్తాయమ్మా. నా దేవుడు నమ్మదగినవాడు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరని చెప్పాడు ఆయన. నా జనులు సిగ్గునొందరు, నా జనులు సిగ్గునొందరు అన్నాడు. దేవుడి బిడ్డగా మారు, ప్రార్థన చేసుకో, నీకు మంచి రోజులు వస్తాయని చెప్తే అప్పుడు వెంటనే చావాలన్న ఆలోచన విరమించుకుంది, ఇంటికి వెళ్ళింది, మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి దేవుణ్ణి స్తుతించింది. భర్త తాగుబోతు కదా, భర్త అన్నాడు, ఏమే ఎక్కడికి వెళ్తున్నావు? నేను చర్చికి వెళ్తున్నాను. ఏంటి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అయినా సరే భర్త మాట లెక్క చేయలేదు. అలా మందిరానికి వెళ్ళి దెబ్బలు తిన్నా సరే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. ఒక రోజున తన భర్తకి లివర్ పాడైపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. పచ్చకామెరలు వచ్చేసాయి. డాక్టర్ అన్నాడు 2-3 రోజుల్లో ఈయన చచ్చిపోతాడు, ఈయనకి ఏం కావాలంటే అది పెట్టేయండి అన్నాడు. ఏం కావాలో పెట్టేయండి అన్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసమ్మా? కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభువా నాకు మంచి రోజులు ఇస్తానన్నావు, నాకు వెలుగును చూస్తానన్నావు, నా భర్త మారడానికి ఇది వచ్చిందేమో, నా భర్తను మార్చు ప్రభువా, బ్రతికించి ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసుకుని దైవజనుడిని పిలిచి ప్రార్థన చేయించిందంట. 2-3 రోజుల్లో చచ్చిపోతానన్న తన భర్త అలా బ్రతకడం ప్రారంభించాడు. ఆయన ఇప్పటికీ చావలేదు, దేవుడు బ్రతికించాడు, ఇప్పటికీ చావలేదు. ఇంకొక విషయం తెలిసిన, ఆయన సువార్థికుడిగా ఉన్నాడు. ఈ రోజున సువార్త చేస్తున్నాడు. ప్రభు కోసం విశ్వాసంగా జీవిస్తే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడమ్మా. నీ భర్తను మారుస్తాడమ్మా, నీ బిడ్డలను మారుస్తాడు, నీ కుటుంబాన్ని తప్పకుండా కడతాడు. గాయపడిన నీ జీవితాన్ని మరలా తిరిగి బాగు చేసి నీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు, ఆదరిస్తాడు. ఎక్కడైతే నువ్వు గాయాలతో ఉన్నావో, ఎందుచేత నువ్వు నష్టపోయావో, ఒంటరిగా ఎలా కుమిలిపోతున్నావో పరిస్థితిని చూసి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరిస్తాడంట ఆయన.